కామాక్షి కాంచికాపురే. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి స్నానమాడుతూ చెలికత్తెలతో ఉన్నది. ఆ సమయంలో అనుకోకుండా శివుడు అక్కడికి వచ్చాడు. పార్వతీదేవి కంగారుపడి శివుడి 2 నేత్రాలను తన అరచేతులతో మూసేసింది. మరుక్షణము బంగారు కాంతులున్న ఆమె శరీర ఛాయ నల్లగా మారిపోయింది. తన నల్లటి శరీరాన్ని చూసి బాధపడుతున్న పార్వతీదేవికి శివుడు అభయమిస్తూ, గౌరీ, నువ్వు కొద్ది క్షణాలు కళ్ళు మూసావు. నా కళ్ళు అంటే సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రులను నీ మాయ కప్పివేయడం చేత సూర్యచంద్రులు లేక అకాల ప్రళయం సంభవించింది. లోకాలన్నీ ఆ ప్రళయంలో చిక్కి మహాజీవహింస జరిగింది. జీవహింస మహాపాపం వల్ల నీ దేహం నల్లగా మారిపోయింది. ఈ పాప పరిహారార్థం నువ్వు బాలికా రూపం ధరించి బద్రికా ఆశ్రమంలోకి వెళ్ళు. అక్కడ కాత్యాయన మహర్షి నిన్ను పుత్రికగా స్వీకరించి 8 ఏళ్ళు పోషించి మోక్షం పొందుతాడు అని చెప్పాడు. గౌరీదేవి శివుడు చెప్పినట్లుగానే కాత్యాయనుని పుత్రిక అయ్యింది. అనంతరం కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళుండి తదుపరి కాంచీపురానికి చేరింది. అక్కడ మామిడి చెట్టు కింద గల ఏకాంబరేశ్వర సకేతలింగాన్ని గుర్తించి అక్కడే తపస్సు చెయ్యసాగింది. ఆమె తపస్సు శక్తికి పుట్టిన జ్వాలలు కైలాసం దాకా వ్యాపించాయి. ఆ తపో వేడిమికి కైలాసం యావత్తు ఆ వేడిమితో కంపించిపోగా రుద్రగణములు, శివకింకరులు, మునులు పరుగు పరుగున వచ్చి శివుణ్ణి శరణు వేడారు. శివుడు ఆ తపోపశమనం కోసం గంగని పిలిచి ఆ వేడిమికి కారణమడగ్గా అది గౌరీదేవి తపోజ్వాల ఫలితమని శివునికి వివరించింది గంగ. అప్పుడు శివుడు గంగను ఆదేశించి కైలాసాన్నంతటినీ గంగా ప్రవాహంతో నింపి ఆ గంగా ప్రవాహంలో తను ఆసీనుడయ్యాడు. అంతటితో ఊరుకొనక గంగా గౌరీ తపోశక్తికి లోకాలన్నీ దహించుకుపోయేలా ఉన్నాయి కనుక నువ్వు తక్షణం కంచికి వెళ్ళి ఆ తపోజ్వాలలను నీ పవిత్ర జలాలతో చల్లపరిచి గౌరీదేవి తపస్సును పరీక్షించు అని చెప్పాడు. గంగ మహాప్రళయ రూపిణి అయి కాంచీనగరం మీదకి దుంకింది. గౌరీ ఆ జల ప్రవాహాన్ని చూచి తన చెలికత్తె అయిన దుర్గను నివారణకై పంపింది. దుర్గాదేవి విశ్వభక్షణమనే పేరు గల తన చేతి కపాలాన్ని ఎదురుగా పెట్టి వచ్చే జల ప్రవాహాన్ని అందులోకి ఆకర్షించింది. గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు. శివుడు కోపించి మరికొన్ని వేల రేట్లుగా జల ప్రవాహాన్ని పెంచాడు. ఆ కపాలం ఆపలేకపోయింది. ప్రవాహాన్ని అది చూచి గౌరి భయపడి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించింది. విష్ణువు ప్రత్యక్షమై, తల్లి, నీ పరిస్థితి నాకు అవగతమైంది. దీనికొక్కటే తరుణోపాయం. శివుడే నాకు గతి అని ధ్యానిస్తూ శివలింగాన్ని కౌగలించుకో, ఆయనే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. పార్వతి భయంతో గట్టిగా ఏకాంబరేశ్వర శివలింగాన్ని కౌగలించుకుంది. ఆ శివలింగం మీద తన కంఠాభరణాల నొక్కులు పడ్డాయి. శివుడు ఆ స్పర్శకు పులికించి ప్రత్యక్షమై గంగను వారించి పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు. అనంతరం శివుడు విష్ణువుని ధ్యానించి నీ సోదరికి నాకు వివాహం జరిపించమని కోరాడు. అంతటా బ్రహ్మదేవుడు పురోహితుడుగా విష్ణువు గౌరిని శివునకు కన్యాదానం చేశాడు. ఆ వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు గౌరీదేవి కేవలం తన చూపులతో భక్తులందరి కోరికలను తీర్చింది. అది చూసి శివుడామెను కరుణించి, దేవి, కంటి చూపుతోనే నీ భక్తులందరి కామితార్థాలను తీర్చిన దానవు గన ఇచ్చట నువ్వు కామాక్షీదేవిగా వర్ధిల్లుగలవు అని అనుగ్రహించాడు. అనంతరం కామాక్షి ఏకాంబరేశ్వరుల వివాహానికి వచ్చిన దేవతలు, ఋషులు ప్రార్థనలకు కరిగి కామాక్షి ఏకాంబరేశ్వరులు శాశ్వతంగా కాంచీపురంలో స్థిరంగా నిలిచి ఆ కాంచీపుర క్షేత్రానికి ముక్తి క్షేత్రంగా చేశారు. ఈ క్షేత్రం భూమికి కాంచి స్థానమే ఉన్నది. ఇక్కడనే సతీదేవి దేహాంగమైన కాంచీపడి శక్తిపీఠంగా అవతరించింది. ఈ శక్తిపీఠం స్థానంలోనే ఇప్పుడు కామాక్షీదేవి విరాజిల్లుతున్నది.
ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వరుడు పేరుతో, విష్ణువు వరదరాజస్వామి అనే పేరుతోనూ, ఇతర దేవతలందరూ తమ నామరూపాలతోనూ నివసించి ఉన్నారు. ఇక్కడ కంచి కామకోటి పీఠం అనే పేరుతో ఒక బిలం ఉంది. కామమనగా అక్షరమే. ఈ క్షేత్రంలో చేసిన మంత్ర జపము ప్రతి అక్షరానికి 1,000,000 రెట్లు ఫలితాన్నిస్తుంది. శ్రీ కామాక్షి చెన్నై పట్టణమునకు సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంజీవరంలో వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల దివ్యక్షేత్రమునకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు, జేబీ పబ్లికేషన్స్.